Today I am going to start the later Mughals. అహ్మద్ షా. అహ్మద్ షా గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించుకోబోతున్నాం. సో లెట్ us discuss అహ్మద్ షా, later Mughal ruler from 1748 to 1754. 1748 నుంచి 1754 వరకు పరిపాలించారు. అహ్మద్ షా యొక్క ప్రధానమంత్రిగా ఇమాద్ ఉల్ ముల్క్ పనిచేస్తున్నారు. అహ్మద్ షా యొక్క ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమాదుల్ ముల్క్ పరిపాలనలో కీలక బాధ్యతలను చేపడుతూ వజీర్ అంటే ప్రధాని మంత్రి. మరి ఈ ప్రధాని ఒక గొప్ప పాత్రను పోషించాడు. రెండవది, అహ్మద్ షా ఇతడి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు. నామమాత్రపు పాలకుడుగా మారిపోయాడు అహ్మద్ షా, వేర్ ద డిఫాక్టో రోల్ వాజ్ ప్లేడ్ బై ఇమాదుల్ ముల్క్ కీలకమైన పాత్రను పోషించాడు, బలమైన పాత్రను పోషించాడు. ఓకేనా? సో ఈ ఇమాదుల్ ముల్క్కి మరియు అహ్మద్ షాకి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు, వీరి మధ్య తలెత్తిన ఈ భేదాభిప్రాయాలు ఘర్షణగా మారి చివరికి ఇమాదుల్ ముల్క్ అహ్మద్ షా యొక్క కళ్ళును తీయించి చెరసాల్లో పడేస్తాడు. ఆ విధంగా మొఘల్ చక్రవర్తుల యొక్క ఘనత, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సామ్రాజ్య వైభవం పతనావస్థకు చేరుకుంటుంది. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి అంటే సైన్యం గడగడలాడేది, సేనాపతి సలాం కొట్టేవాడు. అలాంటి చక్రవర్తి నేడు తన ప్రధాని చేతుల్లోనే నామమాత్రంగా మారిపోవడం, కీలుబొమ్మగా మారిపోవడం, ఉత్సవ విగ్రహంగా మారిపోవడం, మరియు వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి, పరిపాలనా అంశాల్లో భేదాభిప్రాయాలు తలెత్తి చివరికి తన కళ్ళను కూడా కోల్పోతున్నాడు ప్రధాని చేతుల్లో. సి ద డిఫరెన్సెస్ బిట్వీన్ the prime minister and the king led to the further consequences. In this, the Mughal ruler Ahmad Shah was blinded by Imadul Mulk, and he was blinded and imprisoned. See the fate of Mughal emperors after the death of Aurangzeb. ఈ విధంగా మొఘల్ చక్రవర్తుల యొక్క తలరాత పూర్తిగా మారిపోయింది. బలహీన వారసులు. ఇతడి కాలంలో అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు చేశాడు. అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘాన్ పాలకుడు ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఒకప్పుడు నాదిర్ షా, నెపోలియన్ ఆఫ్ ఇరాన్ మహమ్మద్ షా కాలంలో దండెత్తి ఎన్నో వేల కోట్లను మరియు విలువైన కోహినూర్ వజ్రాలను కొల్లగొడితే, ఇతడి కాలంలో ఆఫ్ఘాన్ పాలకుడు అయిన అహ్మద్ షా అబ్దాలీ దండెత్తి భారతదేశ ఖజానాను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది, కొల్లగొట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ అహ్మద్ షా. నెక్స్ట్ కమింగ్ టు ఆలంగీర్ టూ. ఆలం అంటే అర్థం విశ్వం. గీర్ అంటే అర్థం విజేత, విశ్వ విజేత అనే పేరు కలిగి ఉన్నాడు. కానీ అసలు సిసలైన పిరికివాడు, పేరు మాత్రం గొప్పగా పెట్టుకున్నాడు. బట్ ఒరిజినలీ హీ డిడ్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ గట్. అంత ధైర్య సాహసాలు లేవు. పిరికివాడు. హీ వాజ్ ఎ కవర్డైజ్. అండ్ డ్యూ టు ద కవర్డైజ్ ఆఫ్ దిస్ ఆలంగీర్ టూ, he was also assassinated by the prime minister ఇమాదుల్ ముల్క్. చూడండి, ఇమాదుల్ ముల్క్ ఇది వరకు అహ్మద్ షాకి ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమాదుల్ ముల్క్ ఆలంగీర్ టూ కూడా ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నాడు. ఈ ఇమాదుల్ ముల్క్ ఆలంగీర్ టూకి ఇతడికి మధ్య చోటు చేసుకున్న ఈ భేదాభిప్రాయాలతో చివరికి ఆలంగీర్ టూను హత్య గావించి యమునా నదిలో శరీరాన్ని పడేయడం జరిగింది. సో ద నేకెడ్ కార్ప్స్ ఆఫ్ ఆలంగీర్ II was thrown in the river Yamuna.
సీ ద ఫేట్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్స్. ఈ విధంగా ప్రధానమంత్రుల చేతుల్లో బలిపశువులు అవుతున్నారు, ప్రధానమంత్రుల చేతుల్లో హత్య గావించబడుతున్నారు, ప్రధానమంత్రుల చేతుల్లో గుడ్డివారైపోతున్నారు, కళ్ళు పీకించబడుతున్నారు. సో ఈ విధంగా ఆలంగీర్ II తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మొఘల్ సామ్రాజ్య సేవ, ఈ ఘనత, మొఘల్ సామ్రాజ్య వైభవం అనేది పతనావస్థకు చేరుకోవడం జరిగింది. సో ఆలంగీర్ II వాజ్ అసాసినేటెడ్ బై హిస్ ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్క్. ఈ దెబ్బకి తదనంతర మొఘల్ చక్రవర్తి 12 సంవత్సరాల పాటు ఢిల్లీలో అడుగు పెట్టకుండా, అసలు మొఘల్ సామ్రాజ్య పీఠంపై కూర్చోకుండా, సింహాసనాన్ని అధిష్ఠించకుండా అవధ్ ప్రాంతంలో 12 సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. మనం చెప్పుకున్నాం బక్సార్ యుద్ధం జరుగుతోంది అని చెప్పుకున్నాం 1764లో. ఈ బక్సార్ యుద్ధంలో పాల్గొన్న వారిలో మీర్ ఖాసిం, సుజావుద్దౌలా మరియు ఈ షా ఆలం II మొఘల్ చక్రవర్తి కూడా ఉన్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇమాదుల్ ముల్క్ యొక్క భయంతో తదనంతర మొఘల్ చక్రవర్తి ఢిల్లీలో అడుగు పెట్టకుండా అవధ్ ప్రాంతంలో షుజావుద్దౌలా వద్ద ఆశ్రయం పొందాడు. రైట్, మనం ఒకసారి చెప్పుకున్నాం బక్సార్ యుద్ధంలో పదవిని కోల్పోయిన ఈ మీర్ ఖాసిం బెంగాల్ పాలకుడు, మాజీ బెంగాల్ పాలకుడు అవధ్ ప్రాంతానికి వచ్చి షుజావుద్దౌలాతో అక్కడే అదృష్టవశాత్తు మొఘల్ చక్రవర్తి అయిన 2వ షా ఆలంతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి బక్సార్ యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. సో దాని గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ షా ఆలం II చాలా సందర్భాల్లో ప్రశ్న వచ్చింది, బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? బెంగాల్ మాజీ బెంగాల్ పాలకుడు, రైట్, అవధ్ పాలకుడు మరియు మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం. ఈ ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ది ఫార్మ్డ్ కాన్ఫెడరేషన్ ఆర్ అసోసియేషన్ టు ఫైట్ అగైనెస్ట్ ద బ్రిటిష్ ఫోర్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఇన్ ద ఇయర్ 1764, 22nd October. But they were suppressed by the British force. బ్రిటిష్ సైన్యం ద్వారా పూర్తిగా అణచివేయబడ్డారు. షా ఆలం II చివరికి తన యొక్క రాజ్యాన్ని కోల్పోయి, భూభాగాలను కోల్పోయి పెన్షన్ అందుకున్నాడు. పెన్షన్. సో ఈ విధంగా ఇతడికి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. షా ఆలం II 2వ షా ఆలం పెన్షన్ని అందుకున్న మొట్టమొదటి మొఘల్ చక్రవర్తిగా చరిత్రకెక్కాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ పెన్షన్ రిసీవింగ్ సుల్తాన్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ from the English East India Company, where the English East India Company enjoyed the revenue sources of Mughal Empire, and the territorial power of Mughal Empire completely shifted in the hands of the English East India Company. Thus the trading company became the territorial power. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్య భూభాగాలు, మొఘల్ సామ్రాజ్య వనరులన్నీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వశమయ్యాయి. మరియు మొఘల్ పాలకులు మాత్రం బలహీనులుగా, కీలుబొమ్మలుగా, పెన్షన్దారులుగా నిలిచిపోయారు. ఓకేనా? సో 1764లో బక్సార్ యుద్ధంలో ఓటమిని చవిచూసిన ఈ 2వ షా ఆలం చివరికి బ్రిటిష్ వారి చేతుల్లో కీలుబొమ్మగా మారాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే జరిగింది ఇక్కడ, సరిగ్గా అదే జరిగింది. సో ఈ విధంగా తన భూభాగాలను కోల్పోయి పెన్షన్ అందుకోవడం జరిగింది. ఇక్కడ ఒక కాంటెంపరీ హిస్టారియన్, ఆ సమకాలిక చరిత్రకారుడు ఒక మాట అంటాడు, ఆలం జమానా, ఆలం కా జమానా గయా పాలం తక్. ఆలం కా జమానా పాలం పార్ నహీ కియా, which means ఆలం's power does not go beyond పాలం. ఆలం యొక్క పరిపాలన పాలం దాటలేదు. దీని అర్థం చూడండి, పాలం ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. పాలం ఈజ్ ఫేమస్ ఫార్ ద ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, పాలం. సో ఢిల్లీ నుంచి, ఈ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి అదే ఢిల్లీలో ఉన్న పాలం వరకు మాత్రమే ఇతడి యొక్క పరిపాలనను చూడొచ్చు. ఈ పాలం దాటి ఇతడి యొక్క పరిపాలన విస్తరించలేదు. కారణం ఏంటంటే మిగిలిన భూభాగాలన్నీ ఎవరి యొక్క ఆధ్వర్యంలోకి వచ్చేసాయి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలోకి వచ్చేసాయి. బ్రిటిష్ వారు లాభపడ్డారు. మనం చెప్పుకున్నాం, 2 తన్నుకుంటే 3వ వాడికి లాభం అంటున్నాం. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆ 2 బలహీనులైపోతున్నారు, 3వ వాడేమో లాభపడుతున్నాడు. ఆ 3వ వాడు లాభపడిన వాడే బ్రిటిష్ వాడు.
ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వర్ ఎంజాయ్డ్ బై ద బ్రిటిష్. ఒకవైపు సుల్తానులు మరియు వజీర్లు ఒకరినొకరు అసహించుకుంటూ ఘర్షణలో నిమగ్నమై చివరికి సర్వం కోల్పోయారు. ఇక బ్రిటిష్ వారు తమ యొక్క అజేయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం జరిగింది. వీటి గురించి మనం ఇలాంటి కొన్ని సన్నివేశాలు బ్రిటిష్ వారికి వరంలా చేకూరాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాంక్వర్డ్ ద రెస్ట్ ఆఫ్ ద హోల్ మొఘల్ టెరిటరీస్. ఈ విధంగా మిగిలిన ఢిల్లీ బయట ఉన్న మొఘల్ సామ్రాజ్యం మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఓకే, ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాలను పరిపాలించే ఒక గొప్ప సార్వభౌమత్వ సంస్థగా అవతరించింది. ఒక వ్యాపార సంస్థ సార్వభౌమత్వ సంస్థగా, భూభాగాలను పాలించే ఒక నియంతృత్వ సంస్థగా, అధికార సంస్థగా అవతరించింది. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. భారతదేశంలో అనైక్యత కావచ్చు, భారతీయ రాజుల అసమర్థత కావచ్చు, భారతీయ రాజుల అవివేకం కావచ్చు, వీరి యొక్క బలహీనత కావచ్చు. రైట్, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల, లోపాల వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ పాలన భారతదేశంలో బలపడింది. సో షా ఆలం II వాజ్ ద ఫస్ట్ పెన్షన్ రిసీవింగ్ సుల్తాన్. బాబు, నువ్వు ఢిల్లీ నుంచి పాలెం వరకే ఉండు, అది దాటద్దు, నీ వల్ల పరిపాలించడం కాదు, మీ యొక్క రాజ్యాలన్నింటినీ మేము తీసుకుంటాం, కైవసం చేసుకుంటాం అంటూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతడికి ఢిల్లీ నుంచి పాలెం వరకు మాత్రమే పరిమితం చేసి, మీకు పరిపాలన కూడా చేత కాదు, అవి కూడా పరోక్షంగా మేమే పరిపాలిస్తాం ఢిల్లీ పాలెంని కూడా, అయితే పెన్షన్ని మీరు తీసుకోండి, మీకు ప్రతి ఏటా సాలీనా ఒక పెన్షన్ అనేది మేము ఇస్తాం అంటూ పెన్షన్ను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఏటా పెన్షన్ని అందుకోవడం జరిగింది షా ఆలం II. నెక్స్ట్, బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? పదే పదే ప్రశ్నలు వచ్చాయి. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం II. కారణం ఏంటంటే ఇమాదుల్ ముల్క్ అంతకుముందు అహ్మద్ షాకి కళ్ళు పీకించి జైల్లో పడేశాడు. నెక్స్ట్ ఆలంగీర్ IIకి అతడి విధానాలు నచ్చక అతన్ని చంపి యమునా నదిలో అతడి శవాన్ని పడేశాడు. అసలు ద ఫైనల్ రైట్స్ ఆఫ్ ఆలంగీర్ II did not perform. Such is the fate of the Mughal emperor. కనీసం అంతిమ క్రియలు కూడా నిర్వహించకుండా ఒక మొఘల్ చక్రవర్తి యొక్క శవం నదిలో పడి కొట్టుకుపోయి కుళ్ళిపోయిందంటే దీని అర్థం ఏంటి? మొఘల్ సామ్రాజ్య వైభవం, మొఘల్ సామ్రాజ్యాధిపతుల యొక్క పతనం అనేది స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్లు ఆలంగీర్ II కాలంలో అతడికి జరిగిన ఆ వైనాన్ని, అతడికి జరిగిన ఆ బాధాకరమైన ఆ స్థితిని మనం పరిశీలించవచ్చు, అంచనా వేయవచ్చు. So that was the pathetic and miserable conditions of the later Mughal rulers in the hands of the prime ministers and in the hands of the Britishers like this. Okay. సో ఈ ఇమాద్ ఎక్కడ తనను కూడా చంపేస్తాడో అని భయపడిన ఇతడు మొదటి 12 సంవత్సరాలు ఢిల్లీలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడి అవధ్ ప్రాంతంలో షుజావుద్దౌలా పరిపాలిస్తున్నాడు. అవధ్ రాజ్యానికి అధిపతి రాజు సుల్తాన్. ఆ షుజావుద్దౌలా యొక్క దర్బార్లో ఆశ్రయం పొందాడు 2వ షా ఆలం. అంతేకాదు, ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఇమాదుల్ ముల్క్ మరణించిన తర్వాతే ఢిల్లీలో అడుగు పెడుతున్నాడు 2వ షా ఆలం. ఇట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇమాదుల్ ముల్క్ హీ ఎంటర్డ్ ఇన్ ద ఢిల్లీ Mughal politics. But till the death of Imadul Mulk, he did not enter in the active Mughal politics. Okay, so that is the thing. Next, Akbar II. See the title. How sounding was it? అక్బర్ ద గ్రేట్, గొప్పవాణ్ణి అని పేరు పెట్టుకున్నాడు. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. అక్బర్ II, 2వ అక్బర్. మరి ఇతడు 1806 నుంచి 37 వరకు సుదీర్ఘ కాలం పరిపాలించాడు. దాదాపు 2 దశాబ్దాల పైచిలుకు, మోర్ దాన్ 2 decades period of time, for a lengthy period of time. He was the ruler of later Mughals period. Let us discuss the importance of Akbar II. Akbar II's pension is reduced to minimum.
and he was not receiving the pension as per his luxuries and luxurious life and expenses. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మంజూరు చేస్తున్న పెన్షన్ అనేది చాలా కుదించి వేసింది. ఎవరి కాలంలో? రెండవ అక్బర్ కాలంలో. ఆ పెన్షన్ అనేది ఇతడి యొక్క విలాసాలకు, ఇతడి యొక్క ఐశ్వర్యవంతమైన జీవితానికి అది సరిపోవడం లేదు. He did not meet the expenses through the pension received from the British East India Company. So that was the thing. But finally, what he did? He gave an invitation to Ram Mohan Rai, pioneer of Indian Renaissance, father of socio-religious reform movements in India, and the paragon of Indian Reformation or rebirth and renaissance, Ram Mohan Rai. Right. The pension receiving was not sufficient. At the time, he invited Ram Mohan Rai and told him to convince the High Command in London and to get some remedy. So as a part of it, he gave a title Raja to Ram Mohan Rai. రామ్ మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్గా మారడానికి కారణం ఎవరంటే రెండవ అక్బర్. అక్బర్ II was the responsible person for the title of Raja. Ram Mohan Rai became Raja Ram Mohan Rai. And Raja Ram Mohan Rai was sent to London to discuss with the High Command of British government and British Parliament in order to get some remedy and to increase the pension. Raja Ram Mohan Rai went to London and he discussed, and finally he died at Bristol. రాజా రామ్మోహన్ రాయ్ బ్రిస్టల్ నగరంలో మరణిస్తున్నాడు. రైట్. చివరికి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ఆ లెటర్ని తీసుకొని భారతదేశానికి రాకముందే బ్రిస్టల్ నగరంలో మరణించాడు రామ్మోహన్ రాయ్. ఇక ఇతడి యొక్క సమస్య అనేది సమస్యగానే మిగిలిపోయింది. రామ్మోహన్ రాయ్ అక్కడే సమాధి కాబడ్డాడు. కనీసం అతడి యొక్క శవాన్ని కూడా ఇక్కడికి పంపలేదు, అక్కడనే సమాధి చేశారు. అర్నాస్ వ్యాలీ అనే శ్మశాన వాటిక ఉంది బ్రిటన్లో, బ్రిస్టల్ నగరంలో. అక్కడే సమాధి కాబడ్డాడు రామ్మోహన్ రాయ్. ద పయోనియర్ ఆఫ్ ఇండియన్ రినాజన్స్ died in Bristol and buried at Arnoswell. A cemetery is located in Bristol. సో చివరికి అక్బర్ II యొక్క సమస్య అనేది అపరిష్కృతమైంది, పరిష్కరించబడలేదు. నెక్స్ట్, ద లాస్ట్ రూలర్ వాజ్ సెకండ్ బహదూర్ షా II, రెండవ బహదూర్ షా. దాదాపు ఇతడు కూడా 2 దశాబ్దాలు పరిపాలించాడు సరిగ్గా. 1837 to 1857 till the Great Indian Mutiny or Indian Revolt 1857. 1857 తిరుగుబాటు వరకు మొఘల్ చక్రవర్తిగా షహన్షాహే హిందుస్థాన్గా కొనసాగాడు. బట్ బలహీనుడు. అయితే ఇతడు జఫర్ అనే పేరుతో, కలం పేరుతో ఎన్నో షాయరీలను రచించాడు. అద్భుతమైన షాయరీలను పర్షియన్ బాణిలో ఇతడు రచించడం జరిగింది. రైట్. షాయరీలు అంటే కవిత్వం, మనకు తెలుస్తూ ఉంటుంది కవిత్వం. ఆ కవిత్వాన్ని అద్భుతంగా రచించాడు రెండవ బహదూర్ షా. ఈ కవిత్వం పర్షియన్ నుంచి ఉర్దూలో కూడా అనువదించబడింది ఇతడి కాలంలో. రైట్. ఉల్ఫతే హోతే హై జిందగీ మే కభీ కభీ, ఆంఖే హంసతే హై మగర్ దిల్ రోతా హై, हम जिसे अपनी मंजिल मानते थे उसका हम सफ़र कोई और होता है. See, the way that he did the literary work and shairis was excellent, marvelous, and he did a fantastic job. But he was not capable to protect his kingdom. Though he was a great, eminent, literal personality, but he was not a good administrator and good ruler. And finally what happened,
in the year 1857, Sipais forced him to lead the 1857 revolt. 1857 తిరుగుబాటును ప్రాతినిధ్యం వహించమని, దానికి నాయకత్వం వహించమని సిపాయిలు ఇతన్ని బలవంతం చేస్తున్నారు. 1857 తిరుగుబాటు అనేది మీరట్లో ప్రారంభమైంది మే 10వ తేదీన. రైట్, మే 11న సిపాయిలందరూ ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళి గొప్ప గొప్ప నినాదాలు చేశారు. షహన్షాహే హిందుస్థాన్, బహదూర్ షా జిందాబాద్ అంటూ గొప్ప గొప్ప నినాదాలు ఆకాశానికి ఆ జోరు వినిపించింది. ఆకాశం దాకా తారాస్థాయికి చేరుకుంది. ఆ నినాదాలు తారాస్థాయికి చేరుకొని చివరికి 1857 తిరుగుబాటు అనివార్యమైంది. అయితే బహదూర్ షా II మాత్రం బ్రిటిష్ వారి యొక్క అజేయ శక్తి, బ్రిటిష్ వారి యొక్క గొప్ప సైనిక శక్తి గురించి తెలుసుకున్న ఇతడు బ్రిటిష్ వారితో పోరాటం చేయడం మన వల్ల కాదు, నన్ను ఇందులో అస్సలు భాగస్వామిని చేయకండి అన్నాడు. డోంట్ ఇన్వాల్వ్ మీ, ఐఎమ్ నాట్ interfering in this 1857 revolt. He clearly said, but the Sipais, they are successful in convincing Bahadur Shah finally. And finally, Bahadur Shah, he thought about his upcoming future as a Shahanshah Hindustan. And the slogans received from the Sipais and the huge troops made him sophisticated and very strong. But Bahadur Shah somehow he felt some sort of threat from the British East India Company, as he realized the treatment of British East India Company. So again he was disagreed with the policy made by the Sipais. But Sipais again started giving slogans in a loud voice, Bahadur Shah Jindabad and Shahanshah Hindustan. And finally, however, the ruler was Nawab of Delhi and Red Fort was convinced and became the leader of 1857 revolt. Not fully, nominal leader. నామమాత్రపు పాలకుడుగా ఇతడు నియమించబడ్డాడు 1857 తిరుగుబాటుకు. See here, before his tenure, Shah Alam II was confined to Delhi and Palam. And Shah Alam's power does not go beyond Palam, as we discussed earlier. But coming to the period of Bahadur Shah II, he was confined to Red Fort, Delhi. ఢిల్లీలోని ఎర్రకోటకు మాత్రమే పరిమితం చేయబడ్డాడు. ఎర్రకోట దాటి బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా చేశారు బ్రిటిష్ వారు. సీ ద పవర్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. పారామౌంటసీ and supremacy, suzerain power in order to capture the entire Indian subcontinent. And they are capable to rule. And they are very much strong and empowered to control the entire administration. So, as per this, they did not agree the power of later Mughals, and Bahadur Shah II confined to the four corners of the Red Fort. కేవలం ఎర్రకోటకు మాత్రమే పరిమితం చేసేశారు. అవి దాటి బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. సో ద రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్డ్ బై షాజహాన్. అండ్ ఫైనలీ ద పవర్ ఆఫ్ దిస్ బహదూర్ షా II is confined the four corners of the Red Fort, and his wife was Zinat Mahal. And British gave some sort of source of economy for the livelihood of Bahadur Shah. The British force and the first
site of 1857 mutiny came under the control of British was Delhi. Bahadur Shah II and Zinat Mahal were sent to Rangoon as prisoners. In the year 1858, Bahadur Shah was imprisoned in Rangoon. In the year 1862, he was died in the jail itself. That was the end of the poor Bahadur Shah. But the emperor of a rich and the great nation of the entire Indian subcontinent. But finally, Bahadur Shah was very poor. He did not even get the 6 feet of land for his burial practices in his motherland. So he buried in the other land, that is Rangoon. 6 అడుగుల స్థలం కూడా తన యొక్క మాతృదేశంలో తనకు దొరక్కపోవడం అది ఎంతటి దురదృష్టకరమో మనం ఊహించవచ్చు. అతడి యొక్క సమాధి రంగూన్లో ఉంది. సో దట్ వాస్ ద ఫేట్ ఆఫ్ ద పూర్ బహదూర్ షా. So the entire sovereign Mughal power is buried in the Rangoon. Thus, the chapter of Mughal empire came to an end. And next, British started enjoying the powers, the whole Indian subcontinent after usurping power by deposing the Nawabs and destroying the Mughal rule, and finally enjoying the entire paramountcy over the Indian subcontinent.